కర్నూలు ప్రజల సమస్యలు తీర్చి నగరాన్ని అభివృద్ధి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు టీజీ భరత్. కర్నూలు ఎస్ఏపీ క్యాంపు నుంచి టీజీ భరత్ సైకిల్ భరోసా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర వీధుల్లో సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తు కోటు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. కర్నూలులో ఎటు చూసినా సమస్యలే ఉన్నాయన్నారు. తనను గెలిపిస్తే 5 ఏళ్లలో 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు 20 ఏళ్ల అభివృద్ధి ఇస్తానని భరత్ హామీ ఇచ్చారు. టీజీ భరత్ సైకిల్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. డిగ్రీలు చదివి పిల్లలు పీజీలు చదివి వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఉద్యోగాలంటే ఒక వాలంటీర్ ఉద్యోగం తప్ప వేరే ఏమి చేసింది కాదు. అది కూడా ఒక ఉద్యోగమే కాదు. 5,000కి ఏం బతకగలుగుతాం? ఆలోచన చేయండి. అందరూ ప్రజలందరూ ఆలోచన చేసి ఒక్క అవకాశం 10 ఏళ్ల నుంచి ఓడిపోయిన మేం సేవ చేసే కుటుంబం ఇది. మమ్మల్ని పోగొట్టుకోవద్దని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క అవకాశం సైకిల్ గుర్తుకి 2 సైకిల్స్ 2 మెషిన్లో సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. చూడండి మా పనితీరు కూడా. నేను పక్కా లోకల్. సో మీరందరూ కూడా మాతో అనుబంధం ఉంది. ప్రేమ అభిమానం అనేది మాకుంటుంది, వేరే వ్యక్తులకు ఎవరికి ఉండదు. ఆలోచించండి. పని చేసేవాడు ఎవరు? 30 రోజులు మీ ముందొచ్చి కథలు కొట్టి స్టోరీలు చెప్పేవాళ్ళు ముఖ్యమా? 40 ఏళ్ల పై నుంచి సేవ చేసే కుటుంబం ముఖ్యమా అనేది మీరు నిర్ణయించుకొని మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.